ఆంటీ నమస్తే. ఈ రోజు మనం వీడియోలో ఓఆర్ఎస్ఎల్ గురించి నాకు చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి రెండు ఓఆర్ఎస్ఎల్ రెండు రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి లిక్విడ్, ఇది వచ్చేసి సాల్ట్ అనమాట. ఇది వచ్చేసి లిక్విడ్, ఇది సాల్ట్. ఈ రెండు ఇప్పుడు నేను మెడికల్ షాప్లో తీసుకొని వచ్చాను. ఈ రెండు ఓఆర్ఎస్ఎల్ అనే ఉంది చూడండి. ఇట్లా మీ పేర్లు వచ్చేసి ఓఆర్ఎస్ఎల్ అంటే ఏం లేదండి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అండి. ఇది లిక్విడ్లో ఉంటుంది కాబట్టి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాము. ఇది మనకు పౌడర్ లోపల ఉంటుంది. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అండి. పౌచ్ బాగా ఉందంటే దీని సాల్ట్ అంటే జస్ట్ అంత మించి ఏం లేదు. కాదు దీనివల్ల వచ్చే మన ప్రమాదం ఏంటి, దీనివల్ల ఉండే యూజ్ ఏంటి మీకు చెప్తాను. ముందు మనం షాప్లోకి వెళ్ళి ఓఆర్ఎస్ఎల్ అడగంతో ముందు మామూలుగా ఇది వేస్తుంటారండి ఎక్కువ. ఇది వచ్చేసి 40-45 రూపీస్ దా పడుతుంది. ఇది వచ్చేసి సింగిల్ పౌచ్. ఈ రెండు కదా, ఈ రెండు 10 రూపీస్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి 5 రూపీస్ పడుతుంది. మనకు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదే బాగుంటుంది అనుకున్నాం. కానీ దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయండి. మీకు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మా పెద్ద బాబు చిన్నప్పుడు కూడా దీన్ని వారానికి ఒక కేసు తాగించేవాళ్ళం, వాడితే చాలా మంచిదని. ఈ మధ్య దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మనకి ఏంటంటే కొన్ని జరిగినాయి తెలిసినాయి అనమాట. ఇవి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ రెండు పట్టుకొచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, విరోచనం అయినప్పుడు కానీ లేకపోతే జ్వరం వచ్చింది కదా, డెంగ్యూ టైఫాయిడ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ బాగా వీక్ అవుతుందండి. శరీరంలో వచ్చిన సాల్ట్ వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటంటే మనం చాలా నీరసం అయిపోతాం, ఒకసారి హాస్పిటలైజేషన్ కూడా వెళ్ళిపోతాం. ఆ వాటర్ కంటెంట్ ఎప్పుడైతే బాడీలో బాగా తగ్గిపోతుంది దాన్ని మనం డీహైడ్రేషన్ అంటాం అనమాట. కంపెనీలు ఓఆర్ఎస్ఎల్ బ్రాండ్ ఉపయోగించుకొని దాని పేరు చెప్పి ఇవి ఎనర్జీ ఇచ్చే అని చెప్పి డీహైడ్రేషన్ నివారిస్తాయి అని చెప్పి కొన్ని హానికర ద్రవాలను వీటిని ఫిల్ చేసి మనకు టెట్రా ప్యాకుల కింద అమ్ముతున్నారండి. అవి ఏంటి కూడా డీహైడ్రేషన్ అప్పుడు ఎప్పుడు ఏమవుతుంది, డీహైడ్రేషన్ జరిగినప్పుడు బాడీలో ఏమవుతుందంటే ఆ రక్తం సరఫరా అన్నమాట, బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంటుంది. మన O2 వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ అనేది బ్లడ్ ద్వారానే మన శరీరంతో వెళ్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుద్దో O2 సరఫరా కూడా తగ్గిపోద్దండి, బీపీ కూడా డౌన్ అయిపోద్ది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే శరీరంలోని పార్ట్స్ మీద అవయవాల మీద దీని ఎఫెక్ట్ పడి అవి కూడా సరిగ్గా పనిచేయవండి మనకి. సో ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే మన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ హాస్పిటలైజేషన్ అవడం కానీ జరుగుతుంటుంది అనమాట. దేశంలో చాలా మంది పిల్లలు ఎక్కువ చనిపోతుంటారండి. అది ఎక్కువ 5 years లో పిల్లలు అనమాట. అదేంటంటే ఆ 5 years లో పిల్లలు చనిపోవడానికి 3 కారణాలు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ మంది ఈ 3 కారణాల వల్ల అండి. ఫస్ట్ది వచ్చేసి పిల్లలు నిండకుండా పుట్టడం వల్ల అండి, అంటే ప్రీ బర్త్ అంటారు కదా, వాటి వల్ల ఒక రీజన్ అండి. రెండు వచ్చేసి న్యూమోనియా అండి. మూడోది వచ్చేసి డీహైడ్రేషన్ అండి. ఈ 3 రీజన్లు, నెలలు నిండకుండా పుట్టడం వల్ల, న్యూమోనియా వల్ల, డీహైడ్రేషన్ అనమాట. ఈ మూడిట్లో మూడోది డీహైడ్రేషన్ వల్ల సంవత్సరానికి 13% మంది పిల్లలు చనిపోతుందండి. 5 years లోపు పిల్లల్లో డీహైడ్రేషన్ వల్ల మనం సరి గుర్తించకపోవడం వల్ల, దాని డీహైడ్రేషన్కి రీహైడ్రేషన్ అనేది మనం ఇవ్వకపోవడం వల్ల, సరైన స్థితిలో సమయంలో హాస్పిటల్ అడ్మిట్ చేయకపోవడం వల్ల 13% మంది పిల్లలు చనిపోతున్నారండి. దానివల్ల నివారించేందుకు WHO ఏం చేసిందంటే ఓఆర్ఎస్ అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చిందండి. ఆ ఓఆర్ఎస్లో ఏ మనకు ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సాల్ట్లు లిక్విడ్స్ అన్నీ ఉంటాయి కదా, ఏది ఎంత వాడాలి ఏంటి అనేది కూడా దాంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. మొత్తం సరైన సమయంలో సరైన కంటెంట్ మనం ఓఆర్ఎస్ వాడటం వల్ల హాస్పిటలైజ్ చేసే శాతం 100%లో 30% తగ్గించు, అంటే 30%, 30% వచ్చేసి మనం హాస్పిటలైజేషన్ అనుకున్న తప్పించుకోవచ్చండి ఈ ఓఆర్ఎస్ అనేది వాడటం వల్ల. కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే దీన్ని అవకాశంగా తీసుకుని ఓఆర్ఎస్ఎల్ అని చెప్పి బ్రాండ్ వేసేసి దీంట్లో కొంచెం ఫుడ్స్ ఫ్లేవర్లు కూడా కలిపేసి బయట మనకు మార్కెట్లో ఇట్లా అమ్మేస్తున్నారండి. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం మెడికల్ షాప్ కానీ మామూలు షాపులు కూడా వెళ్ళినా మనం ఓఆర్ఎస్ఎల్ ఏమంటే ఏమొస్తుంది, ఈ ప్యాకెట్లు ఎవరు మనకి ఎక్కువ మనం కూడా దీన్ని అడుగుతుంది. ఎందుకంటే ఇది 40 రూపీస్, 5 రూపీస్, దీనికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఈ వాడటం వల్ల కూడా ఏంటంటే చాలా మనకి ప్రమాదాలు ఉన్నాయండి. టెట్రా ప్యాక్లో వచ్చేసి 5 tablespoons షుగర్ యాడ్ చేస్తాండి. దీన్ని పిల్లలు ఎక్కువ ఏంటంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఆటోమేటిక్గా తీగా ఉంటుందండి. దీన్ని తీగా ఉండడం వల్ల పిల్లలు బాగా ఎక్కువ తాగుతుంటారు. మీరు గమనిస్తే మన ఇంట్లో పిల్లలు కూడా ఇది ఒకటి ఆరుకొని ఇచ్చాడు మళ్ళీ దీన్ని అడుగుతుంది. ఎందుకంటే దీంట్లో షుగర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుందండి. ఒక్క ప్యాక్లో 5 tablespoons ఉంది. దీన్ని తాగడం వల్ల పిల్లలకు ఉబకాయ ఉండి బాగా లావ్ అయిపోతుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ముసలోళ్ళు వృద్ధులు ఉంటారు కానీ వాళ్ళ తాగితే వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ షుగర్ ఉన్నోళ్ళు కానీ తాగంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరుగుతాయండి దీనివల్ల. సో ఇదంతా తాగడం మంచిది కాదు. ఒకసారి చూసుకొని దీన్ని చూస్తాం. WHO ఇచ్చిన దాని ప్రకారం 1 లీటర్ ఓఆర్ఎస్ఎల్ సొల్యూషన్లో మనకు వచ్చేసి 13.5 grams గ్లూకోజ్ ఉండాలి. అంటే 13.5 grams గ్లూకోజ్ షుగర్ లోపల ఉండొచ్చు అనమాట. ఇది 1 లీటర్లో. ఇప్పుడు ఇది మనం WHO ఆమోదించిందండి. దీంట్లో ఇక్కడ మీకు కింద మీరు కొన్న దాంట్లో కూడా చూసుకోండి, ఇప్పుడు ఉంటే ఇక్కడ కనపడుతుంటుంది చూడండి, ఒకసారి కనపడుతుంది క్లియర్గా. అక్కడ చూడండి, దీంట్లో గ్లూకోజోన్ ఉందా, డెక్స్ట్రోజోన్ ఉంటుంది, 75 ఉంది చూడండి ఇక్కడ. ఇది మిల్లీ మోల్స్ పర్ లీటర్ అండి. మిల్లీ మోల్స్ ఏం చేసింటే నేను గ్రాములో కన్వర్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ 75 per లీటర్ ఉంది కదా, దీన్ని గ్రాములో కన్వర్ట్ చేస్తే 13.5 grams ఉన్నట్టండి ఇది. సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ కూడా మీకు కనపడుతుంది చూడండి, ఇక్కడ WHO మనకు అప్రూవ్ చేసిందండి ఇది. చూడండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ మీకు ఇది చూపిస్తాను. ఓఆర్ఎస్ఎల్ మనకు బయట షాపుల్లో అమ్ముతుంటారు చూసారు ఎక్కువ. ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి మీకు చూపిస్తాను, కనిపిస్తుంది కదా, 12.5 grams టోటల్ యాడెడ్ షుగర్ లెవెల్ టోటల్ వచ్చి 12 grams per 100 ml అని ఉంది చూడండి, ఓకేనా. ఇది 200 ml ప్యాకెట్, కానీ 100 ml ఇంత క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. అంటే 12 grams ఉంటుంది. 100 ml 12 grams అంటే పోనీ 11 వేసుకోండి, యాడెడ్ షుగర్ 11 grams ఉంది కాబట్టి 100 ml 11 grams అంటే 1000కి ఎంత ఉంటుంది, 110 grams అనమాట. సో మనకి 1 లీటర్లో ఉండాల్సింది ఎంత WHO చెప్పిన దాని ప్రకారం
13.5 గ్రామ్స్ ఉండాలి మ్యాక్సిమం. దీంట్లో ఎంత ఉంది 120 గ్రామ్స్, అంటే దగ్గర దగ్గర 9 to 10 టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట దీంట్లో గ్లూకోజ్. సో అంత హై కాన్సన్ట్రేషన్ తాగడం వల్ల పిల్లలు ఈ మధ్య పిల్లలు గమనించండి, మీరు హైపర్ యాక్టివ్ అవుతుంటారు, బాగా అరవటం అట్లాంటివి చేస్తుంటారు, ఒకసారి కూర్చోరు కట్టి ఉరుకులు పెడుతుంటారు. పిల్లలకి చాలా ఎఫెక్ట్ అండి, అస్సలు దీన్ని తాగించొద్దు పిల్లలకి మాత్రం. మీరు పిల్లలు నీరసం ఉన్నది తాగాలంటే మాత్రం ఇంక ఇలాంటివి తెచ్చుకొని తాగండి, ఇది చాలా మంచిది. మీరు డాక్టర్ దగ్గర కూడా ఎప్పుడైనా పిల్లల పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ ఏమంటే ఇవే ప్రిఫర్ చేస్తారు, ఏ డాక్టర్ రాయడండి. ఎందుకంటే ఇది తాగడం వల్ల పిల్లలకు ఉన్న ఎఫెక్ట్ పోయి సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా ఎక్కువ వస్తాయండి. హైపర్ యాక్టివ్ అవుతుంటారు, ఆటిజానికి కూడా ఇది ఒక కారణం అవుద్దండి ఈ ఓఆర్ఎస్ఎల్ డ్రింకులు తాగడం వల్ల. సో దీన్ని మాత్రం ఇటు పరిస్థితులను ప్రిఫర్ చేయకండి, ఓకేనా. ఒకసారి చూసుకోండి ఇది మీరు కూడా. కాదండి పెద్దలకి నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అండి. చెప్పాను కదా, మనకు 13 గ్రామ్స్ ఉండేది ఎప్పుడైతే 120 గ్రామ్స్ ఉందో అది మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా పెంచుద్ది. దానివల్ల వాళ్ళకి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే డిసీజ్ కూడా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటారు అన్నమాట షుగర్ కూడా. దీని మీద ఏంటంటే కొంతమందికి మనకి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి అందరికీ కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళు ఏం చేశారంటే, మరి ఏం జరుగుతుందో మన దేశంలో తెలియదు కదా, ప్రతి ఒక్కటే అలాగే జరుగుతుంటుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఓఆర్ఎస్ఎల్ కాదని చెప్పండి, కానీ దీని మీద ఓఆర్ఎస్ఎల్ అని ముద్రించుకోండి అని చెప్పారు. అందుకు వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసింది చదివారా, దిస్ ఈజ్ ఓన్లీ ఏ ట్రేడ్ మార్క్ అండ్ డస్ నాట్ రిప్రజెంట్ ఇట్స్ ట్రూ నేచర్, నాట్ ఏ WHO ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, నాట్ ఏ WHO కనపడుతుందా, నాట్ ఏ WHO. సో ఇది WHO ఆమోదించింది కాదండి, వాళ్ళు చెప్పింది ఈ విధంగా ఏంటి చిన్న అక్షరాలతో ఇక్కడ ముద్రించి అమ్ముతున్నారు అన్నమాట. దీని మీద ఓఆర్ఎస్ఎల్ కాదు, పేరు కూడా ఓఆర్ఎస్ఎల్ అని పెడుతున్నారు, పెట్టుకోమన్నారు వాళ్ళు కూడా. ఇది ఓఆర్ఎస్ఎల్ కాదని చెప్పండి అనడానికి ఇక్కడ చిన్నగా ముద్రించారు, పేరు మాత్రం ఓఆర్ఎస్ఎల్ అని పెట్టుకున్నారండి. ఇంకోటి కూడా చూపిస్తాను, చిన్న అక్షరాలతో ఏం రాసి ఉంటుంది ఇక్కడ. ఇంకోటి కనపడుతుందా, డోంట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా. యాక్చువల్గా ఏంటంటే డయేరియా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని నీరసం తగ్గుద్దని చెప్పి దీన్ని ఎక్కువ వాడుతుంటారు. అసలు డయేరియా సమయంలో దీన్ని వాడకూడదండి, ఇది వాడితే మీకు ఇంకెక్కువ అవుతాయి అన్నమాట, మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో మీకు కనుక నీరసం ఉందనిపించిన వామిటింగ్స్ అలాంటి టైంలో అసలు మామూలుగా ఎప్పుడు దీన్ని వాడకండి, దయచేసి దీన్ని మాత్రం మీరు ఎవరు వాడద్దండి. మీకు అంత నీరసం ఉందంటే పిల్లలకు మాత్రం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ప్రిఫర్ చేస్తే ఇది వాడండి. ఇది కూడా ఏంటంటే మన చిన్న పౌచ్ కలిపిన తర్వాత ఒక గ్లాసుకి తక్కువ కలపకుండా 200 ml అయినా అట్లీస్ట్ ఈ చిన్న పౌచ్ కలుపుకొని తాగాలండి. ఎలా పడితే దాన్ని వాడకండి. ఇది మాత్రం డాక్టర్ రెఫరెన్స్ ఇస్తే మాత్రం దీన్ని వాడుకోండి. దీన్ని మాత్రం డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మీరు మాత్రం అక్కడ మీకు చూపించాను కదా, WHOది కాదని చెప్పి ఇక్కడ రాసింది చిన్న అక్షరాలతో. ఇక్కడ వచ్చేసి డయేరియా సమయంలో వాడకూడదు. అలాంటప్పుడు దీనివల్ల మనకు యూజ్ ఏంటి, దీంట్లో షుగర్ కంటెంట్ చాలా అయితే ఎక్కువ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మీరు ఎప్పుడైనా ప్యాక్ ఉన్నప్పుడు దీని మీద చూసుకోండి ఎంత ఉంటుందో, దీంతో కూడా కంపేర్ చేసుకోండి. మెడికల్ షాప్లో తెచ్చుకున్నప్పుడు 1000 mlకి వచ్చేసి 13.5 గ్రామ్స్ షుగర్ ఉండాలి, ఇది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి 120 గ్రామ్స్ ఉంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి, దీన్ని అవాయిడ్ చేసేయండి. అంటే మీరు అనుకోవచ్చు ఇది సర్టిఫికేట్ ఇది కాదా అని, ఇలా గ్రీన్ కలర్ ఉంటే ఏదైనా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ నుంచి వచ్చిందేనండి ఇది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దీన్ని తాగకూడదని కాదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఓఆర్ఎస్ఎల్ అయితే కాదు ఇది, అర్థమైందా. అంటే ఇక్కడ ఎందుకంటున్నాను, ఇక్కడ చూడండి కనపడుతుంది కదా మీకు, నాట్ ఏ WHO ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, WHO ప్రిఫర్ చేసిన ఓఆర్ఎస్ ఇది కాదు, ఓకేనా. ఇక్కడ మీకు చూడండి చిన్నది కనిపిస్తుందా, ఏమనుంది ఇక్కడ, WHO రికమెండెడ్ ఫార్ములా. అంటే ఇది ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ WHO రికమెండ్ చేసింది. మనం ఓఆర్ఎస్ దేనికి వాడతాం, అలాంటి యూజెస్ అన్ని పొందాలంటే ఇది తీసుకోవాలి, WHO ఇచ్చింది. ఇది మామూలుగా తయారు చేసింది, అంటే మనం WHO చెప్పిన రీజన్స్కి ఇది పనికిరాదు, ఓకేనా. అందుకే ఇక్కడ రాసింది కదా, మీకు చూపించాను కదా, నాట్ ఏ WHO రీహైడ్రేషన్ సాల్ట్. ఇది సర్టిఫికేట్ పొందలేదని నేను అనట్లేదు, సర్టిఫికేట్ ఉందే, కానీ ఓఆర్ఎస్ పనిచేసే విధంగా ఇది పనిచేయదు. ఓఆర్ఎస్ మనం దేనికి వాడుతాం, డిహైడ్రేషన్ కానీ వాటికి వాడతాం కదా, ఆ డిహైడ్రేషన్ వాటికి ఇది పనికిరావు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను. సో మీకు కావాలంటే ఒకసారి దీని మీద చూసుకొని మీ ఇష్టం, అది మీరు కొనాలి ఇదే వాడాలంటే ఇది వాడుకోండి. మీకు మాత్రం పిల్లలకి పెద్దలకి కావాలంటే మాత్రం ఇది వాడుకోండి. ఇదైతే చాలా బెస్ట్ అనమాట, తక్కువ రేటు, 5 రూపాయలు అయిపోద్ది, ఇది 40 రూపాయలు అయిపోద్ది. సో దాన్ని బట్టి మీరే ఒకసారి చూసుకొని కంపేర్ చేసుకొని కొనండి, ఓకేనా.